గంగలో మునిగితే మనిషి చేసిన పాపాలన్నీ ఆ నీళ్లతో పాటే కొట్టుకుపోతాయి. ఆ నీళ్లు మీద జల్లుకుంటే చాలు పుణ్యం వస్తుందని నమ్మేవాళ్ళు ఎవ్వరైనా సరే ఈ పాడ్కాస్ట్ వినడం ఇక్కడే ఆపేయండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయేదంతా కూడా మీ నమ్మకాల గోడల్ని బద్దలు కొట్టే విధంగానే ఉంటుంది. కాబట్టి మా నమ్మకాలు మావి, వాటితో నీకొచ్చిన తంటా ఏంట్రా అని నువ్వనొచ్చు. అఫ్కోర్స్ మీ నమ్మకాలు మీవి, నా అపనమ్మకం నాది. ముక్కు మోసుకొని మునగడం మీ వంతైతే ఒడ్డున నడవడం నా వంతు. అందుకే మీకోసం ఒక గురూజీని తీసుకొచ్చా. ఈయనతో నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, అయినా సరే కొంతమంది కోసం ఈసారి ఇవన్నీ వాడేస్తున్నా. గురూజీ కమాన్. అధైర్యం రాకుండా ఉండడం కోసం, దుర్మార్గం వైపుని మనం వెళ్లకుండా ఉండడం కోసం ఇంత పుష్కర స్నానాలు చేసి వచ్చి ఇన్ని కోట్ల మంది అక్రమ సంపాదనలో పడిపోతే ఇంకెందుకు ఈ ఖర్చంతో దండగా, ఈ శ్రమంతో దండగా, 12 రోజులు ప్రభుత్వం అక్కడ ఉండిపడిన శ్రమంతో దండగా. ఏం ఆశిస్తున్నారు వారైనా ప్రజల నుంచి? మనమైనా ఎలా ఉండాలి? ఇన్ని కోట్ల మంది సుమారుగా 300 ప్రజలు స్నానాలు చేసేసారు అంటే ఇక తర్వాత అధర్మం అనేది మన జీవితంలో కనపడకూడదు, అజ్ఞానం అనేది కనపడకూడదు. మనం విశాల భావంతో ఆలోచించాలి. చాదస్థానికి ప్రాధాన్యం, వీరు చైతన్యానికి ప్రాధాన్యం. స్నానం కంటే ఎక్కువ జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఈ మనిషి తెలివి జ్ఞానంతో ఒడ్డున నడవడం కంటే మూర్ఖత్వంతో ఆ గంగలో కొట్టుకుపోవడానికే ఎక్కువ ఇష్టపడతాడు. ఈ మనిషి ఎట్లాంటోడంటే చేయాల్సిన తప్పులన్నీ చక్కగా చేసేసి ఆ తరువాత ఆ తప్పుల వల్ల పాపం అంటుకుందని వెళ్ళి ఆ గంగానదిలో పుణ్యస్నానం చేస్తాడు. దాంతో అప్పటి వరకు చేసిన పాపాలన్నీ పోయి మళ్ళీ కొత్త తప్పులు చేయడానికి రెడీ అవుతాడన్నమాట. పుష్కరాల్లో మునగకపోతే పుణ్యం పోతుంది, కుంభమేళాకి వెళ్ళకపోతే కొంపలంటుకుపోతాయని అప్పులు చేసి మరీ పోయే మహానుభావులు కూడా ఉన్నారంట. 5,000 రూపాయల ఆదాయం కూడా లేని కూలి మనుషులు రకరకాల ప్రచారాలు, ప్రసారాలు, ప్రభావాల కారణంగా ఏదో అయిపోతుంది, అద్భుతం జరిగిపోతుంది మన జీవితం, మళ్ళీ ఇప్పుడు 144 ఏళ్ల వరకు రాదుట మనం ఉండంగా అని రకరకాల భ్రమంలో పడిపోయి వచ్చేసారండి. 5,000 రూపాయల ఆదాయం కలిగిన 10,000 అప్పు చేసి వచ్చా. టీవీలో ప్రసారమైన వాళ్ళ కథ ఎందుకు వచ్చారంటే ఒకటే, మాకు ఏదో అవుతుందండి, ఏదో అవుతుందండి. ఆ ఏది ఎలా అవుతుంది ఇప్పుడు నేను చెబుతాను. మన జీవితం బట్టి మనం జాగ్రత్త వహిస్తేనే అవుతుంది, దాని అంతా అది అద్భుతం జరిగిపోతుంది. ఇన్ని లక్షల మంది ఒక్కసారిగా ఆ నదిలో మునగడం వల్ల పాపాలు పోవడం పక్కన పెడితే ముందు నదులు కలుషితం అవుతాయి. ఆ కలుషితమైన నదుల్లో మునగడం వల్ల రోగాలు అంటుకుంటాయి. ఇలా నదుల్లో మునగడాలు, మునిగితే పాపాలు పోవడాలపై రామకృష్ణ పరమహంసది సెటైరికల్ స్టోరీ ఒకటి ఉంది. ఒకరోజు ఒక భక్తుడు రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చి, స్వామి, నేను గంగానదిలో స్నానం చేయడానికి వెళ్తున్నాను, నన్ను ఆశీర్వదించండి అని అడిగాడు. గంగానది పవిత్రమైంది కాబట్టి దాంట్లో స్నానం చేయడం వల్ల నేను చేసిన పాపాలు పోతాయి అన్నాడు. దానికి పరమహంస ఇలా అన్నాడు, ఎందుకంత శ్రమ నీకు? నువ్వు కష్టపడ్డమే కాకుండా ఆ గంగానదిని కూడా ఎందుకు కష్టపెట్టాలనుకుంటున్నావు? నువ్వే కాదు, నీలాంటి లక్షల మంది గంగానదిలో స్నానం చేస్తున్నారు. ఇంతమంది గంగానదిలో స్నానం చేయడానికి వెళ్ళడంతో ఆ నది బెంబేలెత్తిపోతుంది. పైగా వాళ్ళంతా ఊరికే స్నానాలు చేయడానికి వెళ్ళడం లేదు, పవిత్ర స్నానాలు చేయడానికి కూడా వెళ్ళడం లేదు, పాప ప్రక్షాళన చేసుకోవడానికి వెళ్తున్నారు. అంటే స్వచ్ఛంగా ఉన్న గంగానదిని తమ పాపాలతో నింపడానికి వెళ్తున్నారు అన్నాడు. ఇంకా గంగానది ఒడ్డున పెద్ద చెట్లున్నాయి, ఆ చెట్లు ఎందుకున్నాయో తెలుసా అని భక్తుణ్ణి అడిగాడు. భక్తుడు తెలియదు అని సమాధానం చెప్పాడు. మీరంతా గంగానది పవిత్రమైంది, దాంట్లో స్నానాలు చేస్తే మీ పాపాలన్నీ దాంట్లో కొట్టుకుపోతాయని అనుకుంటున్నారు. నిజానికి అలాంటిదేం జరగదు. నువ్వు నదిలో దిగుతావు, కానీ నీలో ఉన్న పాపాలు ఆ గంగానదికి భయపడి ఒడ్డున ఉన్న ఆ చెట్లు ఎక్కుతాయి. నువ్వు బయటికి రాగానే అవి మళ్ళీ నిన్ను అంటుకుంటాయి. కాబట్టి నువ్వు భయపడి ఆ చెట్లను భయపెట్టి తద్వారా ఆ గంగానదిని కూడా బాధ పెట్టకు. ఈ అల్పమైన పనుల వల్ల ఆత్మ ప్రక్షాళన జరగదు అన్నాడు. రామకృష్ణ పరమహంస పాపాల గురించి జోక్ చేశాడు, కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శుభ్రం చేసుకోవాల్సింది శరీరాన్ని కాదు, మనసును. మనిషి అన్నాక తప్పులు చేయడం సహజం. అసలు ఏ తప్పు చేయకపోతే వాడసలు మనిషే కాదు. ఎందుకంటే అబ్దుల్ కలాం చెప్పినట్లు నువ్వు తప్పులు చేస్తున్నావంటే ప్రయత్నిస్తున్నావని అర్థం.
అలా చేసిన తప్పును మళ్ళీ చేయకుండా చేసిన తప్పు నుండి నేర్చుకుంటూ ముందుకు పోవాలి అన్నాడు. అయితే అందరికంటే ముందే ముహూర్తం చూసుకొని మరీ ముక్కు మోసుకొని 30 మునకలు మునుగుతారు చూడు, వీళ్ళు చేసేది అలాంటి తప్పులు కావులే. కావాలని ఒళ్ళు బలిసి చేసే నీచ్ కమీనే పనులు. ఇంట్లో పెళ్ళాముంటుంది, సతీ సమేతంగా సీతారాముల కళ్యాణం జరిపిస్తారు, బయటకొచ్చి చేసేవేమో లుచ్చా పనులు. పెళ్ళాముండంగా పరాయోడి పెళ్ళాంతో కుచ్కు చోతాహేలు. లంచాలు, మోసాలు, దౌర్జన్యాలు, అమాయకంగా కనిపించినోడి మీద అహంకారపు చేష్టలు, వెరసి గంగానదుల్లో మునకలు. అసలు పొంతనుందా? ఉందా అంట. మనం చేసిన పనులకి చేస్తున్న పనులకి అసలు పొంతనుందా? శరీరాన్ని కడుక్కోవడం వల్ల శరీరానికి అంటిన మురికిపోతుంది. మరి మనసుకు పట్టిన మకిలిని ఎలా క్లీన్ చేసేది? మనసు చేసే ఎదవ పనులకి శరీరాన్ని ముంచితే పాపాలు పోతాయా? నిజానికి నువ్వు చేసే తప్పుడు పనులు నిన్నెప్పుడూ ఎత్తి చూపుతూనే ఉంటాయి. వాటి నుండి తప్పించుకోవడానికి ఇలాంటి ఎన్ని ఎదవ నాటకాలాడినా ఏం ప్రయోజనం ఉండదు. ఇప్పుడు ఇంకో అద్భుతం చూద్దాం. ర్యాలీ ఫర్ రివర్స్. నదుల్ని కాపాడాలి, నదులు కలుషితం కాకుండా కాపాడాలి అంటూ లెక్చర్లు దంచిన ఈ సాములోరి ఆచూకీ తెలిస్తే జర చెప్పుండ్రి. ఎందుకంటే కుంభమేళా వల్ల ఓ పక్క గంగా, మరో పక్క యమునా నదులు మూసీ నది కంటే అధ్వానంగా మారిపోతుంటే ర్యాలీ ఫర్ రివర్స్ అని 16 రాష్ట్రాల్లో 20 ఈవెంట్స్ చేసిన శ్రీ జగ్గి వాసుదేవ్ గారు గత నెల రోజులుగా నిద్రావస్థలో ఉన్నారేమో. లేపండయ్యా, ఎవరైనా వెళ్ళి లేపండి సాములోరిని.